doesn't remember my name. When my hands are raised like the same way. హాయ్, వెల్కమ్ బ్యాక్ భార్గవ జర్నీ. మీరు చూస్తున్న ఈ నాక్ ఎయిర్లైన్స్ థాయిలాండ్లోనే చీపెస్ట్ ఎయిర్లైన్స్ అని చెప్పాలి. ఇండియా నుంచి కూడా థాయిలాండ్కి ఈ నాక్ ఎయిర్లైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఈ నాక్ ఎయిర్లైన్స్ ట్రై చేయండి. చాలా చీప్లో ఫ్లైట్ టికెట్స్ అయితే అయిపోతాయి. ప్రజెంట్ మేము పటాయి ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకొని పుకెట్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయ్యాం. మీరు చూసిన మనీ ఎక్స్చేంజ్ సెంటర్ చూసినాగా పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బయటకు వెళ్తే బస్సెస్ ఉంటాయి. బస్ పట్టుకుంటే డైరెక్ట్ బస్ స్టాప్ దగ్గర నుంచి నియర్ బై మా రూమ్. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తుంది పుకెట్ బస్ టెర్మినల్ 1 అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆల్ ఏరియాస్కి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సేమ్ టైం పటాంగ్ బీచ్కి కానీ, పుకెట్ ఓల్డ్ టౌన్కి కానీ, సూరత్తానికి కానీ, క్రాబికి కానీ ఇక్కడ నుంచే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ బస్ స్టాప్ నుంచి 200 మీటర్స్ వెళ్తే మా రూమ్ అనమాట, వాకబుల్ డిస్టెన్స్. ఈ బస్ స్టాప్కి అండ్ పుకెట్ ఓల్డ్ టౌన్కి నియర్ బైలోనే మీరు స్టేయింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఎయిర్పోర్ట్కి ఈజీగా ఉంటుంది. ఇదే మా హోటల్ ఎక్స్టీరియర్ అనమాట. నేను మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాను, హోటల్ టీ పార్క్ డి. నిజంగా అకామిడేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూస్తున్నారుగా బొమ్మలతో ఎంత బాగా వెల్కమ్ చెప్తున్నారో. ఈ హోటల్ అనేది ఎలా ఉంటుందో మీకు మార్నింగ్ చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్ అనేది లోపల అవైలబుల్గా లేదు. సో బయటికి వెళ్ళి తినాల్సిందే మనం ఖచ్చితంగా. రూమ్ అయితే చెక్ ఇన్ అయిపోయాం. సో బాగా ఆకలేస్తుంది, బయట తినాలి ఫస్ట్. అయితే రోజు 7-Elevenలో తిని బోర్ కొట్టేసింది. హోటల్ రిసెప్షనిస్ట్ అడిగితే పక్కనే ఇండి మార్కెట్ అని ఉంటుంది, నైట్ మార్కెట్ చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళరండి అని చెప్పింది అనమాట. సో ఇండి నైట్ మార్కెట్కి అయితే మేము వెళ్తున్నాం. ఆ ఇండి నైట్ మార్కెట్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. మంచి మ్యూజిక్ నైట్ ఉంటుందని మాకైతే చెప్పారన్నమాట. సో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వెళ్తుంటే మాకు ఇలా డెకరేట్ చేసి కనిపించింది. ఏందా దగ్గరికి వెళ్ళి చూసాం ఏ గార్డా అని. చూస్తే కింద మూషికాలు కనపడ్డాయి. అలా పైకి ప్యాన్ చేయగానే మాకు వినాయకుడు కనిపించాడు అనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే థాయిలాండ్లో వినాయకుడిని ఎంతగా ఆరాధిస్తారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా బాగా అనిపించింది అలా చూస్తూ ఉంటుంటే. థాయిలాండ్లో ఈ పుకెట్ అనేది నిజంగా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. అంటే పటాయ్ అనగానే మనం బ్యాచిలర్స్కి హెవెన్ అని చెప్తాం. బట్ పుకెట్ అనేది ఫ్యామిలీకి అండ్ న్యూలీ మ్యారేజ్ కపుల్స్కి కానీ ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పాలి. అంటే థాయిలాండ్ అనగానే మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కదా, ఇది బ్యాచిలర్స్ వెళ్ళాలి ఫ్యామిలీ వెళ్ళకూడదని. కాదు, పుకెట్ అనేది మటుకి పర్ఫెక్ట్ ఫ్యామిలీ వెళ్ళే ప్లేస్ అనమాట. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే థాయిలాండ్లో ఈ పుకెట్ మటుకి అస్సలు మిస్ అవ్వకండి. అంటే ఒక లైట్ మ్యూజిక్, బీచెస్, ఐలాండ్స్ అలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అండ్ ఈ సిటీ అంతా కూడా చాలా కూల్గా కామ్గా ఉంటుంది అనమాట. హడావుడ్ అనేది ఎక్కడ ఉండదు. ఇదో యూరప్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది మనకి. పటాయ్ అనేది మొత్తం పార్టీ కల్చర్ ఉంటుంది. పెద్ద మ్యూజిక్స్తో పబ్స్, బార్స్ అంతా హడావుడిగా ఉంటుంది. అంటే ఎవరి పనులు అలా అంతా బిజీగా ఉంటారు. బట్ ఈ పుకెట్ అనేది అలా కాదు. ఒక లైట్ మ్యూజిక్స్తో ఒక నలుగురు కూర్చొని మాట్లాడుతూ అలా ఫీల్డ్లో ఎంజాయ్ చేయొచ్చు. మనం ఈ ఐలాండ్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక డిఫరెంట్ వైబ్ అయితే మనలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక హిందూ గాడ్ అయితే ఏదో కనపడుతుంది. అది కూడా మీకు చూపిస్తాను ఏందనేది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది కూడా ఏదో హిందూ గాడ్ లాగే ఉంది. ఓ బ్రహ్మ చూసారుగా, బ్రహ్మదేవుడు అనమాట. నిజంగా సూపర్ కదా. బ్రహ్మదేవుడిని మనమే ఎక్కువ గలం, బట్ థాయిలాండ్లో బాగా ఎక్కువ లైక్ చేస్తున్నారు. ఇగో ఇక్కడి నుంచి ఇండి నైట్ మార్కెట్ అనేది మనకి స్టార్ట్ అవబోతుంది. ఈ మార్కెట్ అంతా కూడా ఈ డ్రెస్సులు అంటే డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్తో, డ్రెస్సులతో అండ్ గాడ్జెస్తోనే నింపేశారు. చూద్దాం లోపలికి కూడా ఎలా ఉంటుందో, ఏమేమి ఉన్నాయో. చూస్తున్నాగా ఇది ఎంత హడావుడిగా ఉందో. అంటే ఇక్కడ రష్యన్స్, యూకే, యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఎక్కువ స్టే చేస్తూ ఉంటారు. పటాయా అంతా ఇండియన్స్ ఉంటే ఈ పుకెట్లో మాత్రం యూఎస్, యూకే, రష్యన్స్, ఫిన్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్ ఇక్కడ ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ పుకెట్లో స్టే చేస్తూ ఉంటారన్నమాట. అండ్ పీపీ ఐలాండ్ కానీ, జేమ్స్ బాండ్ ఐలాండ్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ పుకెట్ నుంచి వెళ్ళాలి. కాబట్టి ఈ 2 ఐలాండ్లు ప్లాన్ చేసుకుంటే ఎవరైనా పుకెట్ రావాల్సిందే ఖచ్చితంగా. చూస్తున్నాక లైమ్ లైట్ స్టార్స్తో ఎంత అందంగా అలంకరించారో చూస్తున్నాక, డెకరేట్ చేశారు మొత్తం. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి నైట్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారుగా ఇటు మెన్స్ వేరు, లేడీస్ వేరు, సేమ్ టైం టెడ్డీ బేర్స్ కానీ, ఇటు సైడు లేడీస్ ఇయర్ బ్యాండ్స్ అవన్నీ కానీ చూసి ఎంత బాగున్నాయో. ఇవన్నీ క్లాత్స్ అమ్మ 200 బాట్స్ ఒక్కొక్క షర్ట్ వచ్చేసి. హ్యాట్స్ కానీ, చెప్పల్స్ కానీ, ఇవన్నీ స్పెట్స్
100 థాయ్ బాట్స్ ఒక కలజోడు వచ్చేసి, అంటే మన కరెన్సీలో 250 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి నిజంగా, ఒక బ్రాండెడ్ లాగా ఉన్నాయి చూస్తుంటే అన్నీ కూడా. ఇక్కడ ఫుడ్ అయితే చాలా రకాలు ఉన్నాయి నిజంగా, వాటి పేర్లు కూడా మనకు తెలియదు, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని మాత్రమే మనకు తెలుసు నిజంగా, ఈ బర్గర్లు ఇట్లాంటివి మాత్రమే. మ్యాంగోస్ చూసారా, అంటే వీళ్ళకి 365 days మ్యాంగోస్ ఉంటాయి అంటే అవి డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మన మ్యాంగోస్ అంత టేస్ట్ అయితే ఈ మ్యాంగోస్ లేవు. ఇక్కడ చికెన్తో పాటు ఫోర్క్ అండ్ బీఫ్ని కూడా ఎక్కువగా వాడతారు. ఇది చూసారుగా మమోస్, ఫోర్క్ అండ్ బీఫ్ ఉన్నాయన్నమాట. చికెన్ కొంచెం తక్కువ అని చెప్పాలి. అండ్ శాండ్విచెస్ అనుకుంటా ఇవన్నీ. అసలు నిజంగా ఫుడ్ తినాలి, కానీ ఇక్కడ ఉన్న వెరైటీస్ నిజంగా ఎక్కడా లేవని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇన్ని వెరైటీస్ నేనైతే ఎప్పుడు చూడలేదు. 70% ఫుడ్ స్టాల్స్ ఉంటే ఒక 30% ఏమో గార్జెస్ అండ్ ఈ మెన్స్ లేడీస్ వేరు మెన్స్ వేర్స్ ఉన్నాయన్నమాట. చూసినాక సెల్ఫ్ సర్వీస్, ఆ టేబుల్ పెట్టి ఎవరైనా సరే వాళ్ళే తీసుకొచ్చి డస్ట్బిన్లో వేయాలనుకుంటా. ఈ స్టాల్స్లో అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఏం తినాలో అర్థం కావట్లా. కోకోనట్ ఐస్ క్రీమ్స్ కానీ, ఇదేదో బనానాది అంట ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఇదైతే. ఫస్ట్ అయితే మొత్తం ఏముందో తిరిగి అయితే చూద్దాం. ఇది వాటర్ మిలానే. ఇవన్నీ ఫోర్క్ బీఫ్ మిక్స్గా ఉన్నాయి. నిజం చెప్పాలంటే అన్ని తినాలని ఉంది, బట్ తింటే ఏమైందని భయం కూడా వేస్తుంది. కొత్త ప్లేస్ కదా, ఏమో చెప్పలేము, ఎందుకు లేదు రిస్క్ ఎందుకు లేని భయం వేస్తుంది. బట్ నిజంగా టేస్ట్ చేయాలి అన్నీ అయితే. చాలా బాగుంటుందని విన్నాను, బట్ ట్రై చేయాలంటేనే భయం వేస్తుంది ఎందుకో. ఇది ఫోర్క్ అనుకుంటా. మోస్ట్లీ చూసినాక బీర్స్ అన్నీ కూడా ఎట్లా రోడ్డు మీద పెట్టేసి అమ్మేసేస్తున్నారు డైరెక్ట్గా. ఎన్ని స్టాల్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మార్కెట్ అంత. డైరెక్ట్ ఫోర్క్ అయితే అక్కడ వేసేసి అమ్మేస్తున్నాడు లైవ్లోనే మొత్తం. ఈ చూసారా, అంటే ఎంత కాస్ట్లీ బ్రాండ్స్ అయినా మనకి పెగ్గులు అట్లా కలిపి ఇచ్చేస్తారన్నమాట ఇక్కడ డైరెక్ట్. మ్యూజిక్ అయితే బాబాయ్ నెక్స్ట్ లెవెల్లో వాయిస్తున్నాడు. చికెను, బీఫ్, ఫోర్కు, ఈ 3 ఐటమ్స్లో అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తినేవాడికైతే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వెరైటీస్. లైట్ మ్యూజిక్, ఫ్రెండ్స్ అంతా చిట్ చాట్ చేస్తూ ఎంత అద్భుతంగా ఉందో చూసారా మార్కెట్ అంతా. అంటే ఎవరు పనిలో వాళ్ళు కూల్గా, కామ్గా, ప్లెజెంట్గా ఉన్నారు. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేదు. పటాయాలో లాగా మొత్తం హడావుడిగా అయితే ఇక్కడైతే లేదని చెప్పాలి. మాకైతే ఫుల్ ఆకలేస్తుంది. పక్కనే ఇక్కడ రోటీ వేసి అయితే చేస్తున్నారు. మేమైతే ఒక బనానా రోటీ అండ్ ఎగ్ రోటీ అయితే ఆర్డర్ ఇచ్చాం. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ ఆవిడ చేసేది బనానా రోటీ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది ఐటము, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. చాక్లెట్ ఫ్లేవర్ అనుకుంటా, ఏదో ర్యాప్ చేస్తున్నాడు మొత్తం, ఏదో డిఫరెంట్గా ఉంది. ఇది చాక్లెట్ ఫ్లేవరే అనుకుంటా. ఇగో బనానాస్ ఉన్నాయి కదా, ఇలా కట్ చేసి వాటి మీద పెడతారన్నమాట, ముక్కలు కట్ స్లైసెస్ లాగా. బనానా రోటీ వచ్చేసి 50 థాయ్ బార్స్ అయితే కలెక్ట్ చేశారు. అండ్ ఎగ్ రోటీ కూడా ఆల్మోస్ట్ 50 థాయ్ బార్స్ అనమాట. అంటే మన కరెన్సీలో వచ్చేసి ఆల్మోస్ట్ 125 రూపీస్ అయితే మనకు పడుతుంది. చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో.
మన బనానా రోటీ అయితే మన హ్యాండ్లోకి అయితే వచ్చేసింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. 50 థాయ్ బార్స్ అంటే వర్తబుల్లో కాదో ఒకసారి టేస్ట్ చేస్తే కానీ తెలియదు. మన రోటీ అయితే ప్రెసెంట్ మన టేబుల్ మీద ఉంది. ఒక స్లైస్ అయితే ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సూపర్, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే. ఇవన్నీ మొబైల్ కేసెస్ అనమాట. అంటే మన యాపిల్ మొబైల్ కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ అన్నిటికీ కేసెస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అంటే కవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి కలెక్షన్ నిజంగా. ఇదేదో ఫుడ్ అయితే కొంచెం సౌత్ ఇండియన్ ఫుడ్కి దగ్గరలో ఉంది. అన్ని మిక్స్, రైస్ ఐటెం కూడా అన్నీ కలిసి. బట్ ఎలా ఉంటుందో తెలీదు టేస్ట్ అయితే. ఆల్రెడీ బనానా రోటీ తిన్నాం, ఫ్లేవర్ బాగుంది. ఆ టేస్ట్ను పోగొట్టుకోదలుచుకోలేదు. అందుకే ఈ రోజుకి ఇది చాలు. నెక్స్ట్ డే కావాలంటే ట్రై చేద్దాం. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. ఏదో ఐస్ మీద పెట్టి చేస్తున్నారు. ఇది ఇక్కడ బర్గర్స్ అనమాట. ఇవన్నీ ఇటు సైడ్ డిఫరెంట్ ఉన్నాయి. బర్గర్స్లో కూడా డోనట్స్, బర్గర్స్ అన్నీ. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండ్ లేడీస్ కలెక్షన్స్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఉన్నాయి నిజంగా. ఇయర్ రింగ్స్ ఏదైనా సరే 100 థాయ్ బార్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ స్టిక్కర్స్. అవి చిన్నపిల్లల స్టిక్కర్స్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. చాలా బాగున్నాయి. కీ చైన్స్ ఇవన్నీ. ఇక ఉమెన్స్ వేర్, లేడీస్ వేర్, ఉమెన్స్ వేర్ అన్ని మిక్స్డ్ ఉన్నాయి. ఇవి కూడా ఇయర్ రింగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్. ఇది ఉమెన్ లేడీస్ వేర్. ఇదంతా ఫ్రైడ్ పొటాటో అంట. ఏదో డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఫ్రూట్స్ మిక్స్డ్ అనమాట. ఫ్రూట్ సలాడ్స్ లాగా ఉన్నాయి. ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేంటి గంజాయి రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నాడు. ఈరోజు జర్నీలో అయితే బాగా అలసిపోయాను. బట్ ఇండి మార్కెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.